Tashan, we break all the chains. To rid the roads and open highways, we fight the love that will never fade away. With the wind in our hair and the thrill in our ways, we break all the chains. For the biker by the biker, it's more than you see. Brotherhood of riders, wild and free. In the sea of blood, under the suffering rain, clearing our ages and ride all day. The champions, bikers tonight, we're cruising to day and born into the night. With thought on laughter and memories to be made. Together ride for bikers' sake. హాయ్ హలో నమస్తే ఆదాబ్ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మన రైడ్ వచ్చేసి టాషాన్ ఈవెంట్ అనమాట. టాషాన్ ఈవెంట్ కర్టన్ రైడ్ సార్. సో ఆఫ్టర్ మెనీ ప్లాన్స్ ఆల్మోస్ట్ ఒక 1.5 months 2 months నుంచి ప్లాన్స్ అవుతుంది టాషాన్ రైడ్కి. ఇది ఒక కర్టన్ రైజర్ ఈవెంట్. సో ఇది అంటే టాషాన్ అనేది ఈవెంట్స్ లాగా ప్లాన్ చేస్తున్నాం అనమాట. థర్డ్ డే రైడర్స్ కూడా కొలాబరేట్ అయింది. థర్డ్ డే రైడర్స్ అంటే మా గ్యాంగ్ ఉంది కదా, సో థర్డ్ డే రైడర్స్ మా గ్యాంగ్ కూడా కొలాబరేట్ అయ్యింది ఈ టాషాన్ రైడ్లో. సో ఈరోజు అయితే కర్టన్ రైజ్ ఈవెంట్ అయితే ఉండింది. వెన్యూ వచ్చేసి మన షామీర్పేట్ సెలబ్రిటీ రిసార్ట్ అనమాట. సో మీటప్ పాయింట్ వచ్చేసి మన థర్డ్ డే రైడర్స్కి అయితే ఉప్పల్ పెట్టుకున్నాం. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి సంజీవయ్య పార్క్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. సంజీవయ్య పార్క్ నుంచి మళ్ళీ సెలబ్రిటీ రిసార్ట్కి అయితే మన రైడ్ అయితే ఉండబోతుంది. సో స్టే ట్యూన్, చూస్తూ ఉండండి. ఇదైతే నార్మల్గా ఉండదు, క్రేజీ 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 ఈవెంట్ అసలు. ఆల్మోస్ట్ 500+ రిజిస్ట్రేషన్స్ అయినాయి, దాట్ టు పెయిడ్ రిజిస్ట్రేషన్స్. సో 500+ రిజిస్ట్రేషన్స్, 500+ బైకర్స్, రోడ్డు మొత్తం జామ్ ప్యాక్డ్ ఉండబోతుంది అనమాట. ఉప్పల్ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయినాం. మావాడు వెంకట్ మళ్ళీ లేట్ చేసిండు. సో మెల్లగా రమ్మని చెప్పేసినాం, ఎందుకంటే మనం ముందు పోయి వాళ్ళకి రిప్రజెంటేషన్ చేయాలి కాబట్టి. సో గ్రూప్ తరపు నుంచి రిప్రజెంటేషన్ చేసేస్తే మనకి కొంచెం పని తగ్గిపోతుంది. సో వెనకంగా మెల్లగా జాయిన్ అయిపోవచ్చు మన వాళ్ళు. సో ఇప్పుడే మన వాళ్ళ నుంచి కాల్ వచ్చింది, అక్కడ ఆల్రెడీ చాలామంది వచ్చి వెయిట్ చేస్తున్నారు అంట. మనమైతే దగ్గరలో ఉన్నాం. ఇప్పుడైతే రాణిగంజ్ వరకు వచ్చేసినాం. పెద్ద టైం అయితే పట్టలే, పొద్దుగొద్దుగా ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో మ్యాక్సిమం ఒక 10 minutes లోపే వచ్చేసినాం, 10 minutes కూడా పట్టలే. సో మనలు కూడా ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేను సైనేజ్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది, మనం రూట్ ఎట్లా మార్చుకొని వెళ్తున్నామో ఏంటి అనేది. సో అట్లా అనమాట. చూసారా 10K రన్ అయితే నడుస్తుంది మరి. Simple. Once these group, there are only 1, 2, 3. Okay. Once the third one leaves, you have to leave. Okay. Okay. Yeah. Just park it. చూసారు కదా మన బైక్స్ ఇవన్నీ ఉన్నాయి.
ఆర్ ద బైక్స్. ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. సో గ్రూప్ వైజ్ ఇక్కడ పెట్టేస్తున్నాం. lot of bikes are there. అంటే గ్రూప్ వైజ్ పెట్టించేస్తున్నాడు ముందే ఫైలింగ్కి. సో తర్వాత ఈజీ ఉండడానికి కాకదూడ నచ్చిన హౌస్ ప్రైజ్. సైడ్కి పెట్టేసాయి. సో ఇప్పుడైతే చూసారు కదా ఎన్ని బైక్స్ ఉన్నాయో. ఆల్మోస్ట్ ఒక 300+ అయితే వెహికల్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఇది కాకుండా ఇంకా మధ్యలో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, డైరెక్ట్ అక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఇవంతా వెహికల్స్ అనమాట. గేరప్ అవుతున్నాము. గోయింగ్ టు స్టార్ట్. సో ఇక్కడైతే మనకి మొత్తం లైనప్ అయింది. ఈ వెహికల్స్ మొత్తం వెళ్ళాలి. సో మన వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. లైనప్ ఇక్కడంతా. సో 25 వెళ్తాము స్టిల్. సో మనం రైడ్ అయితే స్టార్ట్ చేసేసినాం. చూస్తున్నారు కదా, దిస్ ఇస్ ఆసమ్ రైడ్. చాలామంది చాలా ముందర వెళ్ళిపోతుంది కదా రైడ్. ఇంకా వెనక మస్తున్నారు. సో ఇట్స్ అ వెరీ బిగ్ రైడ్. ఇట్స్ గోనా బి వెరీ బిగ్ రైడ్. మస్తు అంటే మస్తు వెహికల్స్ వచ్చేసినాయి. ఆల్మోస్ట్ 300+ అయితే స్టార్ట్ అయిపోయినాయి వెహికల్స్. ఇది మాత్రం క్రేజీ ఉండబోతుంది రైడ్ మాత్రం. ఇన్ని వెహికల్స్ ఒకటేసారి పోతుంటే అసలు పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది జనాలకు కూడా. ఎట్లా చూస్తున్నారంటే మామూలుగా చూస్తలేదు, క్రేజీగా చూస్తున్నారు పబ్లిక్ కూడా. 25 అయితే పోతున్నాం మనం. ఇంకా ముందర చూసారా పబ్లిక్ రైడర్స్. దే ఆర్ ద రైడర్స్. ఎన్ని వెహికల్స్ అంటే ఇన్ని వెహికల్స్, ఘోరంగా ఉంది ఈ వెహికల్స్ అయితే. సో ఇదైతే మనకి క్రేజీ ఉండబోతుంది. ఈ నుంచి మనకి ఒక ఆల్మోస్ట్ 45 to 1 hour పడుతుంది షామీర్పేట్ వరకు. సెలబ్రిటీ రిసార్ట్. ఇట్ సేవ్స్ అరౌండ్ మనకి 35 kilometers వరకు చూపిస్తుంది. ఈ నుంచి మనం రాణిగంజ్ నుంచి లైక్ ప్యారడైజ్ నుంచి అట్లా స్ట్రైట్గా బాల్నగర్ నుంచి అట్లా వెళ్తామన్నమాట. ఇదైతే రూట్ మ్యాప్ మనకైతే ఉంది. బట్ లెట్స్ సీ. ఎంత క్రేజీ అంటే క్రేజీ ఉంది బ్రో. ఆల్మోస్ట్ రోడ్డు మొత్తం జనాలు మొత్తం మనల్ని చూస్తున్నారు.
ఇంతమందితో అయితే చాలా కష్టం యాక్చువల్లీ, సిగ్నల్స్ అవి ఉంటాయి కాబట్టి. సో మధ్యలో వదిలిపెట్టడం, రావడం, సిగ్నల్స్ అంతా డిస్కనెక్ట్ అయిపోతున్నాం. సో బట్ స్టిల్ ఒక గ్రూప్ లాగైతే వెళ్తుంది రైడ్. బట్ స్టిల్ ఇంకా మనం చాలా దూరం పోయేది ఉంది. చూద్దాం అంటే ఎంతవరకు వీ కెన్ గో సక్సెస్ఫుల్లీ. లైక్ సక్సెస్ఫుల్గా అయితే వెళ్తాము, బట్ స్టిల్ చూడాలి. మన ట్రాఫిక్ అయితే ఇంకా కొంచెం దూరం అయితే ట్రాఫిక్ వదిలేస్తాం. సో ట్రాఫిక్ వదిలేసిన తర్వాత మెల్లగా మళ్ళీ బయటపడి వెళ్తే సరిపోతుంది. సో మనమైతే సెలబ్రిటీ రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం, లోపలికి వెళ్తున్నాం. అంతా ఇంతమంది బైకర్స్ వస్తుంటే గుండె దడ 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 ఆడిపోతుంది జనాలది. సో మనమైతే ఫస్ట్ ముందరికి వెళ్ళి మీకు ఫస్ట్ నుంచి ఎన్ని బైక్స్ ఉన్నాయి అవన్నీ చూపిస్తాను. బ్యాటరీ పెట్టుకోవడం వల్ల కొంచెం మళ్ళీ బ్యాక్ అయినా. సో ముందుకెళ్ళి మనకైతే ఎన్ని బైక్స్ వచ్చినాయి అవన్నీ మీకు చూపిస్తా. క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది.
చాలా వెహికల్స్ ఉన్నాయి డూడ్, మామూలు విషయం కాదు ఇది. హైదరాబాద్ మొత్తం బైకర్స్, నాకు తెలిసి 100% వచ్చి ఉంటారు బైకర్స్ అంతా. అస్సలు మామూలుగా లేదు. ఎన్ని బైక్స్ అంటే అన్ని బైక్స్ వచ్చేసినాయి. హైదరాబాద్ ఉన్న బైకర్స్ క్లబ్స్, ప్రతి ఒక్క బైకర్ ఇన్ హైదరాబాద్ ఈజ్ హియర్. బిల్డింగ్ ఎదురుగా ఉన్నావా? ఈవెంట్ అయితే ఘోరంగా స్టార్ట్ అయిపోయింది సాంగ్స్ తోటి. ఫుల్ ఇన్ ద మూడ్, ఆల్ ద బైకర్స్ ఆర్ మూడ్. ఇక్కడైతే మనకు కనిపిస్తుంది కదా, ఎస్ దీస్ ఆర్ ద బైకర్స్. ఇది మన ఎస్డి మనకైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నాం. నేనైతే తినేసిన ఇడ్లీ, వడ, పూరి, సాంబార్ ఇంత అనమాట. డైనింగ్ హాల్ అయితే ఉంది ఇక్కడ మనకి. లెగ్ బైక్
చేస్ థ్యాంక్ యూ. యో మాన్సర్ పుక్కడికి ఇచ్చారు. చేస్. సెల్ఫీ తీసుకుందాం. వెంకటేష్ ఎట్లా అనిపించింది నీకు? మాన్సర్ ఫ్రీగా ఇచ్చారు కదా. బాగుందన్నా, ఫ్రీగా వచ్చింది కదా, బాగానే ఉంటుంది. నిజంగా బాగుందంటే అరే బాగుందండి అంటే మోస్ట్ డైనమిక్ రైడర్స్లో యంగ్ ఏంటి ఈయన ఇగో ఈయన రికార్డ్ అవుతుంది. Event of Tashan, so all these points will be addressed to you guys in a minute. Can we have Emmanuel? Harjeet, can we all shout out for Harjeet, guys? Give a big round of applause to Harjeet bhai. I would request Harjeet bhai to please come on to the dais. And while he's on the way to the dais, I request all the bikers. It says curtain raiser, but we already been done 3 events every year. Like it's a get together sort of thing. We named Tashan. An insult calling you a rider. If you like, there is a lot of difference between a rider and biker. So you guys are respected bikers. Okay. Thank you so much for the sponsor who supported for this event. And even the organizers, the volunteers and everyone in this, thank you so much. Tashan Curtain Raiser is presented no other by Fairmount here, and we have a very special to announce. Just fade it out, guys. Practice has already started.
సో మొత్తానికైతే రైడ్ అయితే అయిపోయింది, ఈవెంట్ కూడా అయిపోయింది, బయలుదేరిపోయినాం. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే టాషాన్ అనేది ఒక ఫుల్ ఈవెంట్ విచ్ ఈస్ గోయింగ్ టు బీ కండక్ట్ బై నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 3rd వీక్లో. సో దాని గురించి ఏంటంటే ఇట్స్ అ కర్టన్ రైజ్ ఈవెంట్. సో కర్టన్ రైజ్ ఈవెంట్ ఏంటంటే మనం నెక్స్ట్ ఇయర్ దాని గురించి ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఈరోజు అట్లా పెట్టుకొని సో చిన్న ప్లాన్ లాగా చేసుకున్నాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కర్టన్ రైజ్ ఈవెంట్. ఇక్కడైతే చూడదాం. థ్యాంక్ యూ.